వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీభారతి గారు లైవ్ షోలో జాయిన్ అయ్యారు. లక్ష్మీభారతి గారు, గడప గడపకు వైసీపీ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది పార్టీ. జయంతి సందర్భంగా ఇవాళ ప్రారంభించబోతున్నారు. మరి అంతే స్థాయిలో ప్రభుత్వం కూడా, అధికార పార్టీ కూడా కౌంటర్ ప్రోగ్రామ్ సిద్ధం చేసింది. మీరు 100 ప్రశ్నలు అయితే వాళ్ళు ప్రశ్నలు సిద్ధం చేశారు. మరి ఎట్లా వెళ్ళబోతున్నారు ప్రజల్లోకి, ముఖ్యంగా ఏమి అడగబోతున్నారు? తప్పనిసరిగా, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో పెట్టి మరీ హామీలు, ఎన్ని హామీలు అంటే మొత్తం వరల్డ్ బ్యాంక్ తీసుకొచ్చినా కూడా చాలాన్ని హామీలు ఇవ్వటం జరిగింది. ఈరోజు అది కూడా అబద్ధం చేస్తూ ఉన్నారు. దాదాపుగా 87,000 కోట్లు బిగినింగ్లో, ఇది రైతుల రుణమాఫీ సంబంధించి. తర్వాత 14,000 కోట్లు వడ్డీ పెరిగింది దానికి. వీళ్ళు మొట్టమొదటి వేసింది ఏంటంటే రైతు సాధికార సంస్థ ఏదో ఒకటి పెట్టి దాని క్రింద 7,000 కోట్లు మాత్రమే వేశారు. 7,000 కోట్లు కూడా కాదు, ముందు 5,000 కోట్లే వేశారు. అది రుణమాఫీ అందులోనే, రైతులకు విత్తనాలు ఇదంతా కూడా అయ్యి అందులో మొత్తము అందులో 5,000 కోట్లే వేశారు. తర్వాత దీని మీద ప్రతిపక్షాల నుంచి ఎప్పుడైతే ఎక్కువ విమర్శలు వచ్చినాయో దాని మీద మొత్తం 7,000 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగిందండి రైతుకి. కానీ ఫస్ట్ ఈయన తిరిగి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, 1,00,000 రూపాయలలోపు 50,000 రుణం ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా, చిన్న పెద్ద ఎవరు లేదు, 100 ఎకరాలు ఉన్న ఆసామి అయినా సరే మొత్తం తీర్చేస్తాం మేమే, మీరెవరు చెల్లించొద్దు అన్నారు. ఈ రోజు అండి బ్యాంకు మొత్తం కూడా కట్టాల్సిందే 27,000 కోట్లు వడ్డీ అయిపోయింది. దానికి అసలు కాదు, వడ్డీయే 27,000 కోట్లు కట్టాల్సి వచ్చింది. ఒక్క రుణం నిన్న మళ్ళీ అంటాడు, మేమంతా కూడా రుణపత్రాలు ఇస్తాము, మీరు బ్యాంకు నుంచి తెచ్చుకోవచ్చు. ఒక్కడైనా సరే, ఒక్క రైతుకి బ్యాంకు నుంచి ఈ డబ్బులు మళ్ళీ ఈ సేద్యానికి సంబంధించి ఈ ఖరీఫ్లో వాళ్ళకి ఎవరైనా సరే రుణం అనేది బ్యాంకు ఇస్తుందా? దీని మీద మేము అడుగుతున్నాము, ప్రజల ముందు పెట్టాము. మేము మీకు నిజంగానే ప్రభుత్వం ఏదైతే భారీగా అనౌన్స్ చేస్తా ఉందో మొత్తం మేము అయిపోయిందని చెప్తారు. మన మహానాడు మీటింగ్ లో చూస్తే అయిపోయింది రుణమాఫీ, మేము ఇంత గ్రేట్ గా చేసిన వాళ్ళు ప్రపంచ చరిత్రలో లేరు. ఎందుకు ఈ బాకాలు ఊసుకోవడము? అలాగే అందుకే అలాగే డ్వాక్రా రుణమాఫీలు దాదాపుగా 18,000 కోట్లు ఎంతో ఉన్నాయి, అది పోయినాయి. కేవలం 3,000 ఇస్తా ఉన్నారు, అది కూడా లిమిటెడ్ అయిపోయింది, దానిలో తీశారు. పెన్షన్స్ కూడా భారీగా 1,000 రూపాయలు పెంచా ఉన్నారు, అందులో 700 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, అందరికీ తెలిసిన సత్యమే. అందువల్ల ఇప్పుడు 200 రూపాయలు మాత్రమే వాళ్ళు పెంచి మేము 1,000 రూపాయలు ఇస్తున్నామని బాగా ఊదుకున్నాం. ఉండండి, అది కూడా దాంట్లో దాదాపు పెన్షన్దారులు ఎంతమందిని తీసి 7 లక్షల మంది పెన్షన్దారులు తీసి అవతల పడేశారు. తీసేసి చాలా లిమిటెడ్ పర్సన్స్కి ఇస్తున్నారు. అది అట్లాగే నిరుద్యోగ సమస్య, ఇంటికి నిరుద్యోగ వృత్తి 2,000 రూపాయలు ఇస్తామన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే మేము వచ్చినటువంటి 5 ఏళ్లలో ఏటా ఒక 5 లక్షల చొప్పున సమయం లేదు. ప్రజల్లోకి వెళ్ళడానికి ఎంచుకున్న టైమింగ్ కరెక్టే అని పార్టీ ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ కూడా మీ మీద కౌంటర్ కి ఏమొస్తుంది, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల విషయమో లేకపోతే మేము రెడీగా ఉన్నాము. సిబిఐ తప్పు పట్టిన రోజు ఇది కరెక్ట్ గానే ఈయన కేసులన్నీ నిజమేనో, ఈయన అవినీతి సొమ్మింత సంపాదించారు అని చెప్పి సిబిఐ కోర్టు శిక్ష పడ్డ రోజు మేము ఒప్పుకుంటాము. అప్పటి వరకు మేము ఎలా ఒప్పుకుంటామండి? ఎన్ని కేసులు మేము చూడాలి ఈ దేశంలో. ఇదిగో రఘునాథ్ లాంటి మీద ఉన్నాడు, రఘునందన్. ఈ దేశంలో ఎన్ని కేసులు ఈ విధంగా 2,900 కేసులు పెండింగ్ లో ఉన్నాయి, సిబిఐ కేసులు. అందులో ఎన్ని తేల్చారు, ఎన్ని పక్కన పడేశారు అందరికీ తెలిసినటువంటి ఈడీ జప్తు అనేది, అది కూడా ఎలా జరిగిందో మాకు తెలుసు. దేవేంద్ర గౌడ్ హఠాత్తుగా రాజ్యసభ ఇప్పించేసి అంత ప్రేమ వచ్చేసి ఎక్కడో ఆయన దారిని ఆయన ఉన్నాడు. అట్లాంటి ఆయన ఈయన మామూలు తిట్ల చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు తిట్టి వెళ్ళిపోయినటువంటి దేవేంద్ర గౌడ్కి రాజ్యసభ ఇప్పించి వాళ్ళ మేనల్లుడు శంకర్ గౌడ్ ద్వారా మళ్ళీ కూడా ఆయన దీంట్లో ఉన్నారు, ఈడీ కమిటీలో ఉన్నారు. ఆయన కూడా ఆయన చేత మళ్ళీ వేసిన ఆస్తుల మీద సిబిఐ అయ్యో అందులో ఆయన వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఏమంటారు ఈడీ కమిటీలో ఉన్నారు. ఈ సిబిఐ కేసులో ఏమున్నాయో ఆ ఇళ్ళు ఈ ఇళ్ళు, ఇది వాళ్ళది సిమెంట్ ఫ్యాక్టరీ, సాక్షి, ఇవే మళ్ళీ కేసులు. మళ్ళీ ఈడీ జప్తు కాదు, అక్కడ అటాచ్మెంట్ మాత్రమే వేయిస్తారు. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఒక్కటే అడుగుతున్నాం మేము, దీనికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా మినిస్టర్తో సహా, మైన్స్ సంబంధించిన సవిత గాని, పరిశ్రమలకు సంబంధించిన ఈమె రత్నప్రభ, ఆమెను వీళ్ళని ఎత్తున పెట్టుకుంటున్నారు. ఈ రోజు వీళ్ళందరూ కూడా కేసుల నుంచి క్లీన్ చిట్ తీసుకుని బయటకు వచ్చారు. ఇంకెవరయ్యా తప్పు చేసింది? జగన్ తప్పు చేశాడా? అందుకని మేము అడుగుతున్నాము, మీ మీద ఒక్క కేసు
ఒక్క కేసుకును విచారణకు ఒప్పుకో చంద్రబాబు నాయుడు, ఈ దేశంలో ఉండే జైళ్లు కూడా చాలని మేము చెప్పగలుగుతాం. పద్మరాజు గారు, అంటే అధికార పార్టీ కొంచెం వెంటనే కౌంటర్ సిద్ధం అవుతుందంటే కొంచెం కంగారు పడుతుందా? వైసీపీ చేసే కార్యక్రమాల్లో ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత ఉంటే బయటపడుతుందని ఆలోచించి వెంటనే మీరు కౌంటర్ ప్రోగ్రామ్ సిద్ధం అవుతున్నారా? 100 ప్రశ్నలు సిద్ధం చేసుకుని వైఎస్ఆర్సీపీ తన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగానే గడప గడపకు ఈ మధ్యకాలంలో అనేక గాయాలతో మరి క్షతగాత్రులుగా ఉన్నటువంటి పార్టీ కాస్త కొంచెం దాన్ని హీల్ చేసుకుంటానికి ఏదో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా అగుపిస్తా ఉంది. ఇక మరి ముఖ్యంగా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు అవినీతి చేశారు ఏమిటి అనేటువంటిది ఇప్పటికే కొంతవరకు కూడా అటాచ్మెంట్స్ కావచ్చు, లేకపోతే సిబిఐలో చేసినటువంటి కొన్ని వ్యవహారాలను బట్టి ప్రజలందరూ కూడా దాన్ని చాలా కీన్ గా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఇక చంద్రబాబు నాయుడు గారు మన దేవేంద్ర గౌడి గారితో ఇన్ఫ్లుయెన్స్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఈడీలో ఉన్నటువంటి వారి యొక్క మేనలుడి ద్వారా చేసేశారు అనేటువంటిది ఒక అభియోగం. ఇది కొత్త అభియోగంగా నాకు అనిపిస్తుంది. దీంట్లో ఎక్కడ విషయం మాత్రం కూడా నిజం లేదు, ఇటువంటి ఏమి జరగవని మాత్రం నేను అనుకుంటా ఉన్నాను. సిబిఐ అనేటువంటిది అగ్రశ్రేణి ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గా బాసిల్లేటువంటిది, దాంట్లో ఇటువంటి వ్యవహారాలు అంత ఈజీగా జరుగుతాయని మాత్రం నేను అనుకోవట్లేదు. ఇక ప్రభుత్వం మీద ఉన్నటువంటి 100 క్వశ్చన్స్ కాదు 1000 క్వశ్చన్స్ వేసుకున్నా దాంట్లో పసలేనటువంటి క్వశ్చన్స్ ఎన్ని వేసినా కూడా దాని యొక్క ఫలితాలు శూన్యం అనేటువంటిది నా అభిప్రాయం. ఇక మీరు అలా వదిలిపెట్టలేదుగా, వెంటనే మొత్తం కమిటీలు ఇచ్చారు, దాదాపు మీరందరూ కూడా క్వశ్చన్స్ చేసి ఇప్పుడు ప్రజలు కూడా తెలియాలి ఎందుచేత చేస్తా ఉన్నారనేటువంటి వ్యవహారానికి. దీనికి కౌంటర్ కూడా ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు దానికి కౌంటర్ కూడా చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి దానికి చేయకపోతే ఇది నిజమా అనేటువంటి ఆలోచన కూడా వచ్చేటువంటి ఉంటుంది. కాబట్టి దాన్ని నివృత్తి చేయడానికి కూడా ప్రభుత్వ అధికారులు వీళ్ళు చేసేటువంటి అభియోగాల్లో ఎక్కడ కూడా ప్రజలు నమ్మేటువంటి స్థితిలో మీరు నిన్నే చూశారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో మాట్లాడుతూ సంబంధిత ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కానీ అందరితో కూడా మాట్లాడుతూ ఇక్కడ ప్రభుత్వ ఆ యొక్క పనితీరును చూసి 80% మంది అంగీకరించారనేటువంటి సర్వేలో తేలింది అనేటువంటి తెలుసు. కొంతమంది ప్రజాప్రతినిధులలో కొంతమంది నిర్లిప్తత ఉందనేటువంటిది కూడా అది కూడా వ్యక్తం చేశారు. 40% మంది కాస్త ఉత్సాహంగా ముందుగా ప్రజాప్రతినిధులు బాగా పనిచేస్తా ఉన్నారు. కొంతమంది ఒక 30-40 మంది పర్వాలేదు, ఒక 20-25% మంది మాత్రం కొంచెం చాలా నిర్లిప్తగా ఉన్నారు. వాళ్ళు మిగిలిన వాళ్ళు చూసి నేర్చుకోవాలనేటువంటిది ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మరి చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ విధమైనటువంటి చేయడం ద్వారా ఇది ఎన్నికల ఈ గడప గడపకు అనేటువంటిది 2004 సంవత్సరంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇది ఉన్నప్పుడు సిఎల్పి లీడర్ గా ఉన్నప్పుడు గడప గడపకు కాంగ్రెస్ అనేటువంటిది ఒక స్లోగన్ ఇచ్చారు. దానికి అటువంటిది ఈ కార్యక్రమం కావచ్చు. అది కాదు, ఒకే ఒక ప్రశ్న, వీళ్ళ గవర్నమెంట్ అంత బాగా చేస్తున్నప్పుడు మీరెందుకు మళ్ళీ కౌంటర్కి వెళ్ళటము? ప్రజలే ఇస్తారుగా, ప్రజలే ఇస్తారు ఎందుకు? అందులోనే మాకు ముఖ్యమంత్రి చాలా బాగా చేస్తున్నారు. మా ప్రశ్న పత్రమే మీకు ఆన్సర్ పత్రం అవుతుంది. అందులో మళ్ళీ మీరెందుకు దాని మీద ఇది చేసుకో? ప్రతి చర్యకి ప్రతి చర్య లేకపోతే మీరు ఒక చర్య చెప్పండి. ఇప్పుడు మేము సంధించిన ప్రశ్నలు ఏదైతే ప్రజలు సమాధానం చెప్తారు. రుణమాఫీ అయిందా? రుణమాఫీ విషయం గురించి కూడా నేను చెప్తాను. రుణమాఫీ విషయంలో కూడా 50,000 రూపాయలు లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ సెటిల్ చేయడం జరిగింది. అది 34 లక్షల మందికి చేయడం జరిగింది. ఇంకో విషయం చెప్పారు, పెన్షన్స్ విషయంలో కూడా చెప్తూ 200 నుంచి 1000 రూపాయలు పెంచారు, అది 700 రూపాయలు కేంద్రం ఇస్తుంది, వీళ్ళు ఇచ్చేది 200 అనేటువంటిది కూడా ఒక అభియోగంగా చెప్పారు. నేను ఒక విషయం మాట్లాడుతా ఉన్నాను, ఎప్పుడు కేంద్రంలో నుంచి వచ్చేటువంటిది బిలో పావర్టీ లైన్ అనేటువంటిది మనకు ఉన్నటువంటి కేటగిరీ కానీ వాళ్ళకి ఇక్కడ చాలా వ్యత్యాసం ఉంది. మనం ఈ రోజు సుమారుగా 35 లక్షల మందికి పెన్షన్స్ 200 నుంచి 1000 రూపాయలకి ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఇది ఒక్కడే అనేటువంటి ఒకసారి దయచేసి గుర్తు చేసుకోవాలి. అదే విధంగా మిగిలిన వాళ్ళు కూడా ఇప్పటికే రెండో ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అది కూడా చేయాలని చెప్పి ఇప్పటికే కార్యాచరణ పథకం కూడా చేయడం. రఘునందన్ గారు, బ్యాక్ టు ఒకసారి తెలంగాణ ఇష్యూ వస్తే బీజేపీ వాళ్ళ అన్ని వర్గాల్లోకి చొచ్చుకెళ్ళాలి, ముఖ్యంగా తెలంగాణలో అధికారాన్ని టార్గెట్ చేస్తుంది 2019కి. ఆ నేపథ్యంలోనే వాళ్ళ కీలక సమావేశం జరుగుతోంది పార్టీ నాయకుడితో. ఏం చెప్పబోతున్నారు, ఇక్కడ నుంచి ఏ రిపోర్ట్స్ ఇవ్వబోతున్నారు, యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది? అవన్నీ జాతీయ అధ్యక్షునికి చెప్పాల్సిన అంశాలు కానీ మీడియాలో మీ ముందు చెప్పాల్సిన అంశాలు కాదు కదా. అంటే ఏదో ఒకటి రాజకీయంగా పార్టీని బలపరచాలని, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్న మాట వాస్తవం, ఆ దిశ అడుగులేస్తున్నటువంటి మాట వాస్తవం. ఇంటింటికి మోడీ విధానాలు, ఇంటింటికి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను తీసుకెళ్తూ
ఇందాక వారు పదాలు మారినారు, గడప గడపకు వైసీపీ అన్న రీతి లోపల ఇంటింటికి మోడీ విధానాలు అనేటువంటి ఒక నినాదంతో కొత్త అధ్యక్షుడు డాక్టర్ అన్ని లక్ష్మణ్ గారు పార్టీలు ఇళ్లలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు తప్పితే ఇంకెవరు దేవుళ్ళు సార్? పెద్ద పెద్ద పుస్తకాలు రాసిన వాళ్ళు, మేధావులు, విశ్లేషకులు, విమర్శకులు చెప్పేది అంతే ఏంది, ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. అల్టిమేట్ గా ప్రజలు ఓట్లేస్తేనే కదా రాజకీయ పార్టీలు అధికారంలో మనుగడ కొనసాగించేటి. అందుకని అందరూ ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే. పాలకపక్షమైన అక్కడికి వెళ్లాల్సిందే, ప్రతిపక్షమైనా అక్కడికి వెళ్లాల్సిందే. ప్రతిపక్షం బాధ్యత పాలకపక్షం చేస్తున్న తప్పును ఎండగట్టడం, పాలకపక్షం తాము ఏం చేస్తున్నాం ప్రజలకు చెప్పుకోవడం వాళ్ళ డ్యూటీ. రెండు అదంతే. బొమ్మ బొరుసు రెండు ఉంటేనే నాణ్యం కంప్లీట్ అవుతుంది సార్. ప్రతిపక్షం లేకుండా మొత్తం పాలకపక్షమే ఉంటే కుదరదు కదా సార్. అట్లా ఇదేం నియంత్రిత దేశం కాదు కదా. సో ఈ మీటింగ్ తర్వాత రాష్ట్ర కమిటీలు అన్ని కూడా ఖచ్చితంగా ప్రతి నెల జాతీయ అధ్యక్షుడు మిషన్ 7 స్టేట్స్ లో భాగంగా దాదాపు 2 నెలల కాలం 3వ మీటింగ్ అనుకుంటా ఇది. అందుకనే ప్రతి నెల అని చెప్తున్నా. ప్రతి నెల తెలంగాణకి ఒక రోజు సమయాన్ని కేటాయిస్తూ జాతీయ అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకున్నారు. వారు ఇస్తున్నటువంటి సూచనల మేరకు రాష్ట్రంలో జరుగుతుంది ఏంది, ఇంకా చేయాల్సింది ఏంది, ఇంకా మెరుగుపరచుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంది అనే విషయం లోపల ఏపీ కన్నా తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి కారణం ఏంటి? అధికారం దగ్గరికి వెళ్ళాలని ఏపీ కూడా ప్రతి నెలలో ఒక రోజు సమయం ఇచ్చి వారు జాతీయ అధ్యక్షుల వారు పిలిచి మాట్లాడుతా ఉన్నారు. ఏపీని వదిలేస్తా ఉన్నారు, కేరళను వదిలేస్తా ఉన్నారు. అధికారులకు రావడం తెలంగాణలోనే ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. అట్లా ఏముండదు సార్. మీరు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులను అడిగితే వాళ్ళు కూడా నాకంటే గట్టిగా చెప్తారు సార్. ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తాం. గతంలో అక్కడ 5 ఎంపీలు గెలిచిరు, 5 కేంద్ర మంత్రులుగా పనిచేసారు. చాలా ఉంది భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లోపల. ఏం లేదని మీరు అనుకుంటే ఎట్లా? మిత్రపక్షమైనంత మాత్రాన పోటీ చేయొద్దని లేదు కదా. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు వరకు శివసేన మిత్రపక్షం. ఎన్నికల సందర్భంగా సీట్ల సర్దుబాటులో పేచి పెట్టుకుంటే ఏం జరిగింది? శివసేన అయింది, భారతీయ జనతా పార్టీ. ఎవరు పేచి పెట్టుకోవడం మంచిది కాదు ఉన్న పరిస్థితుల్లో. ఏవైతే ఎవరు పేచి పెట్టుకోవడం మంచిది కాదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే ప్రజలు ఎవరు కోట్లేస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు సార్. మీతో పేచి పడ్డం వల్ల నాకేం వస్తుంది చెప్పండి? నేను ఏం మంచి పని చేస్తున్నా అనేది నేను జనానికి చెప్పాలనుకుంటున్నాను. మోడీ గారి ప్రభుత్వం నేను నిలదీయొద్దని చెప్పలేను. నేను పాలకపక్షం నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదు. పాలకపక్షం ఎంత అవసరమో ఎక్కడైనా భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడైనా ప్రపంచంలో అయినా పాలకపక్షం ఏం కోరుకోవాలంటే ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే పాలకపక్షం చేసేటువంటి తప్పుల్ని వాళ్ళు ఎత్తి చూపితే సరిదిద్దుకోవడానికి పాలకపక్షానికి అవకాశం ఉంటుంది. మొత్తానికే ప్రతిపక్షం లేదనుకోండి, కళ్ళు నెతికపోతే పాలకులు భూమి మీద ఉండరు. అందుకని ప్రతిపక్షం ఉండాలి. ప్రజాస్వామ్యం కోరుకుంటుందా? అది ఎప్పుడు టీఆర్ఎస్ కోరుకోవట్లేదు. అది ఎప్పుడు టీఆర్ఎస్ కోరుకోవట్లేదు. అధికారంలోకి రావడం టార్గెట్ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం అయితే చేస్తుంది తెలంగాణలో. కానీ వాళ్ళు ఇప్పుడంతలో అయితే పికప్ అయ్యే ఛాన్స్ లేదు. అందులో తెలంగాణలో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథకాలను చూసుకోబోతుంది. ప్రజల పక్షం మొత్తం టీఆర్ఎస్ వైపు ఉంది. మన బీజేపీ పార్టీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా బురదలో వచ్చిన పన్నీర్ లాగా మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అవకాశం ఛాన్స్ లేదు. కానీ అలా ప్రయత్నం చేయడం తప్పేం కాదు కదా. లక్ష్మణ్ గారు వచ్చిన తర్వాత కొంచెం బాగా ఇంటింటికి పోతున్నారు, మోడీ విధానం చెప్తున్నారు, మనం అందరూ ఆస్వాదించాల్సిందే. కానీ ఇక్కడ ఉన్నారంటే మా ముఖ్యమంత్రి గారు నిజంగా ఇక్కడ టీఆర్ఎస్ నాయకుడు అనుకుంటా మీరు లక్ష్మణ్ గారిని కేటీఆర్ గారు, హరీష్ గారు, అందరూ, కేసీఆర్ గారు కూడా లక్ష్మణ్ గారి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే నెగటివ్ గానే చేస్తారు, పాజిటివ్ గారు ఏం చేస్తారు? పాజిటివ్ ఎవరు వారు కూడా చెప్పింది ఏముంది, పార్టీ కార్యక్రమాలు పెరిగినాయి అన్నారు. పెంచుకోవడం ప్రయత్నం చేయడం తప్పేం కాదు. కానీ అంత అయితే అవకాశం లేదు. తెలంగాణలో బీజేపీ బలపడడానికి అవకాశం అయితే ఎక్కడ ఏ క్వశ్చన్ కూడా కన్సూమర్లు కూడా కనబడట్లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతిపక్షాలు లేదు. టీఆర్ఎస్ అన్ని ప్రభుత్వ ప్రజలకు కావాల్సిన పనులన్నీ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేస్తున్న సందర్భం అంతా ప్రజలందరూ టీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఏ ఎన్నికలు చూసినా గతంలో మన ఎన్ని బై ఎలక్షన్ చూసినా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం రావట్లేదు, లేకపోతే ప్రధానమంత్రి రాష్ట్రానికి రాలేదు అని మీరు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పడానికి కూడా నిజం అబద్ధం లేదు. నిజం ఏ ప్రజలు తెలంగాణ ప్రజలు ఎవరినైనా కూడా చెప్తారు. నిజంగా కూడా 2 సంవత్సరాలు కంప్లీట్ గా వస్తుంది. ఎన్ని దేశాలు దాదాపు 30 దేశాలు తిరిగిండు. కానీ తెలంగాణ ఒక రోజు రాని పరిస్థితుంది. ఎన్ని చాలా సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు కూడా పోయి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భాల్లో. అయినా కూడా ఒక్కొక్కరు సందర్భం రావాలని ఆ కోరిక కూడా లేకుండా ఆలోచన లేదంటే ఒక రాష్ట్రాన్ని పట్టించుకున్నాడు ఒక ప్రైమ్ మినిస్టర్ గారు ఎంతవరకు కరెక్ట్ బీజేపీ వరకు సమానం చెప్పాలి. ఎందుకంటే ఇంత ఇక్కడ కొత్త రాష్ట్రం ఏర్పడింది, నిజంగా మంచి చెడులు చూసుకోవాల్సిన బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఒక పెద్ద ఒక తండ్రి పాత్రలో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. కానీ రావాలి కదా. ఈ రోజు ప్రయత్నాలు చేయడం తప్పేం కాదు. కానీ ఎక్కడ పోయి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో బీజేపీకి ఛాన్సెస్ లేదు. 29 రాష్ట్రాల్లో టీడీపీ ఒకటే ఏకైక రాష్ట్రం 200 రూపాయలు 1000 రూపాయలు పెంచినస్తుందని చెప్పి కరెక్ట్ కాదు. ఫస్ట్ మా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన తర్వాతనే ఇప్పుడు మీరు టీడీపీకి మీద కౌంటర్కి వెళ్తున్నారా? ఇప్పుడు చెప్పింది కదా ఏకైక రాష్ట్రం అని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ గోవర్ధన్ రెడ్డి గారు దయచేసి మా దాన్ని కాపీ కొట్టి అక్కడ 1000 రూపాయలు ఇస్తుంది. సరే, ఈ కాపీలు మేనిఫెస్టోలో పెట్టామండి. మా మేనిఫెస్టో పెట్టి మీకన్నా ఎక్కువ ఇస్తా ఉన్నాం. నేనేమంటున్నాను సార్, వారి పార్టీ చాలా గొప్పగా పనిచేస్తా ఉంది, మరి పక్క పార్టీలో ఎమ్మెల్యేలు ఎందుకు? మీ పార్టీలోనే 63 మందిని ప్రజలు గెలిపించినారు, మీకు 34% ఓట్లు వేసిరు. గోవర్ధన్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉద్యమంలో పాల్గొన్నాడు, టీఆర్ఎస్ వాళ్ళని అన్ని దాంట్లో శ్రీనివాస యాదవ్ కంటే చాలా చదువుకున్న వాళ్ళు హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు గెలిచిర్రు, వాళ్ళకి ఎవరికి మంత్రి పదవులు వద్దు. ఇట్లా మాట్లాడాలంటే మేము కూడా చెప్పగలుగుతాం. బురదలో దొరికినటువంటి పందుల్ని, మేము బురదలో పోసిన పన్నీర్ అయితే తెలియదు కానీ బురదలో దొరికిన పందుల్ని తీసుకొని వచ్చి మీరు మంత్రి పదవులు చేస్తా ఉన్నారనేది ప్రజలు బాధపడతా ఉన్నారు. అరే వారు మాట్లాడిన పదాలు ఇప్పుడు ఏం అభివృద్ధి? తలసాని శ్రీనివాస్ యాదవ్ అభివృద్ధి. ఇది మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.